మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురవుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం. మీ సమస్య తీవ్రమైతే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదు అంటే 7386293448 కానీ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నామని, దీనివల్ల వారు శారీరకంగా కాదు మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని మా కామెంట్ ద్వారా చెప్పడం జరిగింది. అయితే షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈరోజు ఒక అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు వచ్చాను. సామాన్యంగా షుగర్ లెవెల్స్ అనేటివి, అంటే షుగర్ని కంట్రోల్ చేసేటువంటి హార్మోన్స్ వాటి యొక్క సమతుల్యత దెబ్బతినడం వల్ల ఈ షుగర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడము, స్పృహ కోల్పోవడం లాంటివి జరిగిపోతూ ఉంటాయి. ఈ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ చేసుకోవాలంటే కొంత చక్కెర శాతం అనేది మనం తగ్గించాలి. ముఖ్యంగా అన్నం తినడం లాంటి స్వీట్స్, అలాగే టీ తాగడం, పాలు తాగడం లాంటి జ్యూసులు, సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాలు, ధూమపానం ఇలాంటివి చాలా వాటిని మనం కంట్రోల్లో ఉంచితే కానీ ఈ షుగర్ మళ్ళీ మన కంట్రోల్లోకి రాదు. అయితే కొంతమంది ప్రస్తుత కాలంలో ఇవి కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు లాస్ట్ స్టేజ్ అయిన ఇన్సులిన్ స్టేజ్కి కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకోవడం అనేది దాదాపు అన్ని మాత్రలతో కంట్రోల్ కాకపోతేనే ఇన్సులిన్ స్టేజ్కి వస్తారు. ఓకే, సామాన్యంగా స్టార్టింగ్లో ఉన్నవారు మాత్రలు వేసుకుంటే, అంటే షుగర్ సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకున్నట్టయితే కనుక త్వరగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కొంతమంది ఈ ఆహార నియమాలు పాటించక కనీసం రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ కేటాయించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇన్సులిన్ స్టేజ్కి వస్తారు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం కనీసం రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా యోగాకు, వ్యాయామం చేయడానికి, నడక అంటే వాకింగ్ చేయడానికి కనుక కేటాయించినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ని దాదాపుగా మనం 90% నివారించుకోవచ్చు. సరే, ఓకే, ఈ షుగర్ వ్యాధికి కావాల్సినటువంటి చిట్కా ఏంటంటే షుగర్ వ్యాధి తగ్గించుకోవడానికి ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా ఇన్సులిన్ అంటే బంద్ చేసేటటువంటి చిట్కా ఇది ఒకటి. ఇది సహజంగా అందరికీ తెలిసిందే. సో నేను కూడా అది ఒకసారి తెలియని వాళ్ళకి చెప్దాను ఉద్దేశం కొద్దీ ఈ చిట్కాని తీసుకొస్తున్నాను. మీరు చూస్తున్నది కాకరకాయ రసం. ఓకే, సో ఈ కాకరకాయ రసం ఎలా అంటే కాకరకాయను కట్ చేసి లోపల గింజల్ని తీసేసి పైన ఉన్నటువంటి ఆ గరికైన వాటిని మాత్రమే గ్రైండ్ చేసి జాలితో వడబోస్తే వచ్చేదే కాకరకాయ రసం. ఈ కాకరకాయ రసాన్ని ప్రతిరోజు ఒక 20 గ్రాముల మోతాదులో, ప్రతిరోజు ఒక 20 గ్రాముల మోతాదులో పరికడుపున ఉదయం లేవగానే ముఖం కడుక్కున్న తర్వాత పరికడుపునే తాగాలి. తాగిన తర్వాత అర్ధగంట దాకా ఏమీ తినకూడదు. ఓకే, ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ చాలామంది చపాతి తింటూ ఉంటారు. సో గోధుమ చపాతీ అనే దాంట్లో షుగర్ కంటెంట్, గ్లూకోజ్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు గోధుమల చపాతీల కన్నా జొన్న రొట్టెల చపాతీలు తినండి. జొన్న రొట్టెలు అనేటివి ఒంటికి చక్కగా చలవ చేయడమే కాకుండా త్వరగా జీర్ణమైపోవడమే కాకుండా మీ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడం, అంటే దీంట్లో గ్లూకోజ్ కంటెంట్ అనేది ఉండదు. కాబట్టి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. వీలుంటే ఉదయం ఒక 2, మధ్యాహ్నం ఒక 2 చపాతీలు తినండి. అన్నం చాలా వరకు తగ్గించండి. స్వీట్స్ కానివ్వండి, అలాంటి మద్యపానం ఇలాంటి ఏమి చేయకండి. ఇలా కనుక మీరు ఒక నెల రోజులు కనుక ఇలా పథ్యంలాగా చేస్తూ ఉంటే, అంటే నాన్ వెజ్ ఇవి ఏవి తినకుండా కేవలం ఉదయం 2, మధ్యాహ్నం వీలుంటే మధ్యాహ్నం 1 లేక 2, లేదంటే రాత్రి ఒక 2 ఇలా జొన్న చపాతీలతో తింటూ ఉదయం పూట పరికడుపున కాకరాకు రసం కనుక తాగుతూ ఉంటే కేవలం నెల రోజుల్లోనే మీ షుగర్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఎవరైతే ఇన్సులిన్తో వాడుతున్నారో, అంటే హెవీ స్టేజ్లో ఉన్నారో వారు మాత్రము వారి యొక్క శరీరము తట్టుకోగలదు అనుకుంటే ఇంకొక 10 గ్రాములు ఎక్కువ, అంటే 30 గ్రాముల కాకరకాయ రసంని కూడా తాగవచ్చు. 20 గ్రాములు అయితే కంపల్సరీ తాగాలి. ఓకే, సో వాళ్ళు మేము తట్టుకోగలం, చేయగలం అని అనుకుంటే కనుక 30 గ్రాముల కాకరాకు రసం కూడా ఫస్ట్ చేదుగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇలా చేస్తుంటే ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా నెల రోజులలో ఇన్సులిన్ని మానేయవచ్చు. ఓకే, అంటే ఆటోమేటిక్గా షుగర్ అనేది మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.